వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈరోజు మనం వచ్చేసాము సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి. డాక్టర్ తేజ గారు మనతో పాటు ఉన్నారు. తేజ గారు నమస్తే అండి. సో తేజ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది నిద్రపోయేటప్పుడు వాళ్ళకి నిద్రలోనే పడిపోతున్నట్టు, లైక్ బాడీ అంతా ఒక జరక్లాగా అట్లా వస్తుందని చెప్తూ ఉంటారు. సో దానికి ఏంటండి అసలు మెయిన్ రీజన్స్? వీటిని మనం హిప్నిక్ జర్క్స్ అంటాం అన్నమాట. అంటే మనకి నిద్రపోయే ముందు జస్ట్ ఏమవుతుందంటే మనకి ఈ కాళ్ళు జస్ట్ జర్క్ రావడం కానీ, ఈ చేతులు బాడీకి కొట్టుకున్నట్టుగా కానీ బాడీ షివర్ అవుతుంది, జస్ట్ షేక్ అవుతుంది ఒక జర్క్ వచ్చి. సో దీన్ని హిప్నిక్ జర్క్స్ అంటాం అన్నమాట. అంటే ఇవి దేనివల్ల వస్తాయంటే మనకి ఇప్పుడు నిద్రలోకి మనం పడుకునేటప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ అనేది డౌన్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. హార్ట్ రేట్ తగ్గినప్పుడు ఏంటంటే దానికి బ్రెయిన్ అనేది అడ్జస్ట్ కాదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ అనేది ఒక నర్వ్ ఇంపల్స్ సెండ్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ సిగ్నల్స్ మజిల్స్కి పడిపోతున్నట్టుగా సెండ్ చేస్తుంది. దాన్నే మేము హిప్నిక్ జర్క్స్ అంటాం అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుందంటే మనకి స్లీప్ డిప్రైవ్డ్ అనొచ్చు. అంటే సరిగ్గా నిద్ర లేనప్పుడు కానీ, ఈ ఇన్సోమ్నియా కేసెస్లో కానీ, ఎక్కువ టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఈ హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తాయి అన్నమాట. అలానే మనకి ఎక్కువ కెఫైన్ తీసుకునే వాళ్ళలో కూడా కామన్గా ఉంటుంది. మనకి ఈ కెఫైన్ తీసుకునే వాళ్ళలో కూడా హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తుంది. అలానే క్రానిక్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తుంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏమవుతుందంటే హార్ట్ రేట్ డౌన్ అయ్యి బ్రెయిన్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ బ్రెయిన్ అనేది ఒక నర్వ్ ఇంపల్స్ సెండ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఈ మజిల్స్కి పడిపోతున్నట్టుగా ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఈ జర్క్స్ వస్తాయి. దీన్నే హిప్నిక్ జర్క్స్ అంటాం మనం. అంటే దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటే మాత్రం మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో మనకి ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ ఏమైనా ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవడం, అండ్ ఫిక్స్డ్ టైం స్లీపింగ్ అంటాం. సో అదేదైనా ప్రాబ్లం ఉంటే నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఏదైనా స్లీప్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఏమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా చెక్ చేసుకోవాలి. మనకి నర్వస్ సిస్టమ్ వీక్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోగలిగితే ఈ జర్క్స్ అనేది రావడం తగ్గిపోతాయి మనకి. సో దీనికి ఏమన్నా మెడికేషన్ అట్లా యూజ్ చేయొచ్చు అంటారా? మెడికేషన్స్ అంత అవసరం లేదండి. దీనికి ఏంటంటే అంత హార్మ్లెస్, మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ సపోజ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ కోసం అని చెప్పేసి యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కానీ వేరే ఏమైనా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాని వల్ల చూస్తే మనకి ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు క్రానిక్ స్ట్రెస్ ఉంది, మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్తో కానీ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలా మనకి లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోగలిగితే, కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మనకి. సో అంటే ఎప్పుడైతే ఎవరైనా సరే నిద్రపోయేటప్పుడు వాళ్ళకి ఇలాంటివి జర్కులు వచ్చినా, సో నిజంగా చాలా మందికి వస్తుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు పడిపోయినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, స్లీప్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవాలని అర్థం అన్నమాట. అనేది రూట్ కాజ్ చూసుకోవాలి మనం. దేని వల్ల వస్తుందో దాన్ని మనం సెర్చ్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. సో మన సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది 24 hours లేదంటే ఒక 1 week 2 weeks కంట్రోల్ అవుతుంది. సో మనకి ఎక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇందాక అదే చెప్పాను, ఇప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ ఉంది అనుకోండి, ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ త్రూ మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, కొంచెం స్లీప్ టైం ఇంక్రీజ్ చేసుకోవడం, సో ఇవన్నీ అంటే న్యూట్రిషన్ కూడా మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ మనం మేనేజ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి. ఓకే, కంటిన్యూస్ గా అవుతే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ నియర్ బై డాక్టర్ విజిట్ చేయడం చాలా మంచిది. ఓకే తేజ గారు, ఎవ్రీ టైం మీ క్లినిక్ లో ఒక పేషెంట్ కి చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు క్యూర్ అయిన వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుంటూ ఉంటాము. సో ఈ రోజు మాకు ఎవరిని చూపించబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ మీకు నేను చూపించబోయే పేషెంట్ ఏంటంటే ఒక 4 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. సో ఆయనకి ఏంటంటే లాస్ట్ ఒక 1 year నుంచి అది ఎక్కువైపోయి ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది. ఈవెన్ బెడ్ మీద అటు ఇటు తిరగాలన్నా కూడా ఆ పెయిన్కి ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది. అంత క్రానిక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ అనేది. సో అదే పేషెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకేంటంటే ఈ లంబార్ రీజన్లో L4, L5, S4లో డిస్క్ బల్జెస్ ఎక్కువ వచ్చేసి డిస్క్ ప్రొట్రూషన్ అంటాం. ఈ కాళ్ళలోకి వచ్చే నరువు మీద కంప్రెషన్ ఎక్కువై నుంచోవాలంటే కూడా లెగ్స్ షివర్ అయిపోయేవి. సో ఎక్కువ హెవీనెస్ అంటాం, అంటే నంబ అయిపోయి ఒక 2 నిమిషాలు నుంచోవాలంటే కూడా మళ్ళీ కూర్చునే పరిస్థితి అనమాట. సో అదే పేషెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. హలో అండి, మీ పేరు? నా పేరు మీనా కుమార్ అండి. ఓకే, ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి వచ్చారా? మీకు ఏంటండి ప్రాబ్లం అసలు? నాకు బ్యాక్ పెయిన్ అండి 4 years నుంచి.
నేను బిజినెస్ మ్యాన్ అండి. ఓకే. నేను 4 సంవత్సరాలుగా బాగా నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాను. ఎన్నో ఫిజియోథెరపీలు చేయించుకున్నాను కానీ నాకు క్యూర్ అనిపించలేదు. సో అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీకు బ్యాక్ పెయిన్ అనేది? వ్యాపార రీత్యా ఎక్కువ సమయం కూర్చొని చేయాల్సి వచ్చేది. అలా ఎక్కువ సమయం రోజు మొత్తం మీద కూర్చోవడం వల్ల గత 4 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందండి. సో అంటే మరి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ గురించి మీకు ఎట్లా తెలిసింది? నేను సామాజిక మాధ్యమాల్లో చూసి డాక్టర్ తేజ గారిని కన్సల్ట్ చేయడం జరిగిందా? చేయడం జరిగింది. సో అంటే ముందు మీరు బ్యాక్ పెయిన్ వచ్చి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? వేరే ప్లేసెస్ ఏమన్నా తిరిగేసి వచ్చారా మీరు? చాలా ప్లేసులు చూశాను, తిరిగానండి. నాకు అంతగా క్యూర్ అనిపించలేదు. ఇలా సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో చూసి డాక్టర్ తేజ గారిని కన్సల్ట్ అవ్వడం సో జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి ట్రీట్మెంట్ కానీ? మీకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్లో మీకు నయం అనిపించింది మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక 10 or 15 డేస్లో క్యూర్ అనిపించింది. అంతకుముందు ట్రీట్మెంట్ చేయకముందు నాకు నా బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు 10 feet దూరం ఉండేది. ఆ 10 feet దూరం నడవటానికి కూడా జస్ట్ 15 minutes టైం పట్టేది అనమాట. అట్లాంటిది తర్వాత నాకు కాళ్ళు నుంచున్నప్పుడు కాళ్ళు వనకడం కూడా జరుగుతుందన్నమాట. అట్లాంటిది నా ఓన్ ఇప్పుడంతా మంచిగా ఉందా మీకు? 99% క్యూర్ అయిపోయాను. సో బ్యాక్ పెయిన్ అంతా తగ్గిందా మీకు ఇప్పుడు కంప్లీట్గా? కంప్లీట్లీ. సో వంగడం కానీ అవన్నీ చేయడం వస్తుందా మీకు ఇప్పుడు? మీ పనులు మీరు చేసుకుంటున్నారా? ఓకే ఓకే. అంటే ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత ఎట్లా ఉంది మీకు? ట్రీట్మెంట్ ముందు నా బెడ్ దగ్గర నుంచి బాత్రూమ్ వరకు 10 feet గ్యాప్ ఉండేది. అక్కడ నడవటానికి కూడా 15 నిమిషాలు టైం పట్టేది. తర్వాత 2 నిమిషాల నుంచి ఉంటేనే నా కాలు మొద్దుబారి తిమ్మిర్లు ఎక్కి బాగా నొప్పిగా ఉండేది, వణుకుతూ ఉండేది అనమాట. అట్లాంటిది ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత నేను మంచిగా యాక్టివ్గా 19% క్యూర్ అయిపోయి ఉన్నాను. ట్రీట్మెంట్ ముందు ఏంటంటే నేను హాస్పిటల్కి రావాలంటే నా ఫ్రెండ్ సహాయం తీసుకొని వచ్చాను. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు నేను ఓన్గానే హాస్పిటల్కి వచ్చి చేయించుకున్నాను. సో అంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్తో లేకుండా లేకుండా ఉండలేకపోయేవారు. ఇప్పుడు మీరు ఒక్కలే మీ పనులన్నీ చేసుకోగలుగుతున్నారు. నొప్పి 10-15 డేస్లో మీకు క్యూర్ అయిపోయింది. ఓకే. సో అంటే ఇట్లా మీలాగా నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పారా ఇట్లా తేజాస్ క్లినిక్ గురించి మీరు? చెప్పాము. ఇక్కడ తేజ గారి క్లినిక్ చాలా బాగుందని చెప్పేసి మా ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా చెప్పాను. వాళ్ళ అవసరమైతే వచ్చి కన్సల్ట్ అవుతామని చెప్పేసి అన్నారు. ఓకే. సో దీనికంటే ముందు మీరు చాలా క్లినిక్స్కి వెళ్ళారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు క్యూర్ అని అనిపించింది. సో ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు మీకు? అంతకుముందు నేను చాలా ఇబ్బందిగా బాధపడుతూ ఉండేవాడిని. నాకు తెలుసు ఆ బాధ ఏందనేది నాకు మాత్రమే తెలుసు. నేను ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు 100% క్యూర్ అయ్యాను కాబట్టి నాకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.